జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 6వ రోజు పత్రిజీ ప్రబోధాలు ఈ పుస్తకం నుండి నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. నీకేది జరిగినా న్యాయం కోసమే జరిగింది, న్యాయం ప్రకారమే జరిగింది. రిచర్డ్ బ్యాక్ అంటాడు, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ జస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే నీకెంత అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావో నీకంత అజ్ఞానం ఉందన్నమాట. ఎవరికీ అన్యాయం జరగదు, వారు చేసింది వారికి తిరిగి వస్తుంది. ఎవరి మీద మనం కేసు పెట్టక్కర్లేదు. ఎవరైతే ఆధ్యాత్మికలోకి వస్తారో వారు కేసులు పెట్టరు, గమ్మున కూర్చుంటారు, చూస్తూ ఊరుకుంటారు. వారి మీద ఎవరికైనా కేసులు పెట్టవచ్చు, కానీ వారు ఎవరి మీద కేసులు పెట్టరు. జరిగిందని అనుభవిస్తుంటారు హాయిగా. ఎందుకు జరిగిందని వారు తెలుసుకుంటారు కనుక. సీత ఒప్పుకుంది కనుకే రావణుడు వచ్చి తీసుకెళ్ళాడు. మరి సీతకి ఎలా అన్యాయం జరిగింది? కానీ మనకు తెలిసిన రామాయణంలో ఇవన్నీ మనకి తెలియదు. జరిగిన కథ ఒకటి, చెప్పింది ఇంకొకటి, విన్నది ఇంకొకటి. మేనేజ్మెంట్ కోర్స్ స్టడీస్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉందన్నమాట. మా కంపెనీలో ఉన్నప్పుడు మేము కూడా నేర్చుకున్నాం. ఒక కథ ఉంటుంది. ఒక టేబుల్ చుట్టూ 20 మంది ఉంటారు. ఏ అన్నవాడు వాని పక్కవాడి చెవిలో ఏదో చెప్పాలి. వాడు ఇందిరాగాంధీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఏదో ఒకటి వీడు వాడి చెవిలో చెప్పినప్పుడు వాడి పక్కవాని చెవిలో ఇది రిపీట్ చెయ్యాలి అన్నమాట. ఈ 20 మంది చెప్పిన తర్వాత చివరికి మళ్ళీ వీడు చెప్తాడు. అందరూ సరిగా విని సరిగా చెప్తే మళ్ళీ అదే స్టేట్మెంట్ రావాలి కదా. ఇందిరాగాంధీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రావాలి కదా. కానీ చివరిలో ఏం వస్తుందంటే కుక్కకి నక్కకి పెళ్ళి అని వస్తుంది. అంటే అది చెప్పగా వినగా అది మారిపోయి ఇంకేదో వస్తుంది. ఆ రామాయణం అలా జరిగింది, బైబిల్ అలా జరిగింది, ఖురాన్ అలా జరిగింది. ప్రతిదీ అలా జరుగుతుంది. చెప్పింది ఒకటి, విన్నది ఒకటి. ఇది మేనేజ్మెంట్లో అందరికీ తెలిసిన కథ. ఏదో వినేస్తాం, ఏదో చెప్పేస్తాం. ప్రపంచంలో ఈ గొడవలన్నీ రావటానికి కారణం మనసు లేకుండా ఉంటాము, మనసు లేకుండా చెప్తాము. మనసు మీద కంట్రోల్ లేదు కనుక అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మనసు మీద కంట్రోల్ పెట్టుకోవాలని ధ్యానం చెప్తుంది. నీ మనసు మీద నీ కంట్రోల్ పెట్టుకో. సరిగా వింటావు, సరిగా చెప్తావు. ఇంకొకరు నీకు ప్రాబ్లం కారు, నువ్వు ఇంకొకరికి ప్రాబ్లం కావు. సో అండి, పత్రి సార్ భలే చెప్తారు అసలు, ఒక చమత్కారంగా అలాగా. నిజంగా ఇది రామాయణం, ఇది బైబిల్, ఇది ఖురాన్ అలా జరిగింది. అక్కడ ఏ అని చెప్తే ఇక్కడికి వచ్చేటప్పుడు జెడ్ అని వస్తుంది. లైక్ వైజ్ అండి, నేను బాబా పారాయణాలు చేశాను. సాయిబాబా లీలామృతం భరద్వాజ మాస్టర్ గారు రాసిందనుకుంటా అండి. అందులో అధ్యాయం అది నాకు గుర్తులేదు. నేను ఎన్నోసార్లు పారాయణం చేశాను. పత్రి సార్ చెప్పినట్టు అక్కడ మనస్సు లేదు, ఏదో కోరిక. ఆయన పారాయణం చేస్తే అవుతుంది అనే ఒక నమ్మకం. సో నా కోసం నేను ఎప్పుడూ చేయలేదు మాస్టర్స్, నా కుటుంబ సభ్యుల కోసమే చేశాను నేను ఎప్పుడూ కూడా. అందుకే జీవితంలో ఏది చేయకూడదో, ఏది చేస్తే ఎలా జీవితం ఉంటుందో నా అనుభవంలో నాకు అనుభవం అయింది కూడా. దానిలో ఏమని ఉందంటే అండి, ₹2 వడ్డీ తీసుకుంటాడు. ₹2 వడ్డీ న్యాయమని బాబా చెప్పినట్టుగా అక్కడ ఉంటుంది. బాబా ఉన్న రోజుల్లో ₹2 వాల్యూ ఎంత ఉందో ఒకసారి ఊహించండి. బాబా చెప్తారా అండి ₹2 వడ్డీ న్యాయమని? ఎక్కువ తీసుకోవద్దు, ₹2 న్యాయమని చెప్తారా అండి? సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బాబా చెప్పింది ఒకటి, అది విని అది రాసేటప్పటికీ ఎవరి పైత్యాలు వాళ్ళు పెట్టేయటం జరిగిందండి. ప్రతిదీ అంతే, అసలు ఏది చూసినా అంతే. పైత్యాలు ఎక్కువ యాడ్ అయి ఉంటాయి. సో మనిషి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పత్రి సార్ చెప్పినట్టు ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతిదీ చదవాలి. కానీ వాస్తవాన్ని స్పష్టంగా తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. am I right అండి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్,
కారణ కార్య సంబంధం తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి పెద్ద విషయంలోనూ ఏది చిన్న విషయం కాదు, ఏది పెద్ద విషయము కాదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. గత జన్మలో ఎందుకు పాపాలు చేశారు? ఇప్పుడు వ్యాధి అనుభవించడానికే. ఇప్పుడు చేసిన పాపాలు వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు. రైతు ఉన్నాడు, పొలం ఉంది, విత్తనం లేకుండా చెట్టు వస్తుందా ఏమిటి? భలే అంటారు కదండి పత్రిసారి, ఏమిటి అని. కలుపు తీయకుండా పంట సరిగా వస్తుందా ఏమిటి? కలుపు తీస్తే కానీ పంట సరిగా రాదు. పంట ఎందుకు సరిగా రాలేదంటే నువ్వు కలుపు సరిగా తీయలేదు. పంట ఎందుకు సరిగా రాలేదు అంటే నువ్వు సరైన విత్తనం వేయలేదు, పుచ్చిపోయిన విత్తనం వేశావు. ప్రతి దానికి కారణం ఉంటుంది. పంట ఎందుకు సరిగా రాలేదు? నీవు నీళ్లు సరిగా పెట్టలేదు. రాత్రంతా మేల్కోవలసింది పోయి నువ్వు పడుకున్నావు. నీళ్లు పెట్టవలసిన సమయంలో నువ్వు కుంభకర్ణుడిలాగా నిద్రపోయావు. ఆ పంట నీళ్లు లేక ఎండిపోయింది. తానంతట తాను ఎండిపోతుందా ఏమిటి? నువ్వు అజాగ్రత్తగా ఉంటే అదే జరుగుతుంది. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి చెప్పండి? నువ్వు అజాగ్రత్తగా నడిపిస్తున్నావు కనుక యాక్సిడెంట్ జరిగింది. నువ్వు తాగి నడిపిస్తున్నావు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడిపిస్తున్నావు, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్కి ఎవరు కారణం? నువ్వే కారణం. నీ చావుకి ఎవరు కారణం? నువ్వే కారణం. నీ పుట్టుకకు ఎవరు కారణం? నువ్వే కారణం. నీ బ్రతుకుకి ఎవరు కారణం? నువ్వే కారణం. కృష్ణుడి దగ్గర దుర్యోధనుడు వెళ్ళాడు, మరి అర్జునుడు వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేనున్నాను, నా సైన్యం ఉంది, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నది వాళ్ళకు లభించింది. ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడిని కోరుకుంటే కృష్ణుడు అటువైపే వెళ్ళి ఉండేవాడు. అర్జునుడు సైన్యాన్ని కూడా కోరుకొని ఉండవచ్చు, కానీ ఎవరు ఏది కోరుకుంటే అది వాళ్ళకి వస్తుంది. కృష్ణుడు చెప్పాడు, నేను ఆయుధం పట్టను, కానీ నేను మట్టుకు నీతో ఉంటాను అన్నాడు. కృష్ణుడు ఆయుధం పట్టలేదు. కృష్ణుడు అంటే ఎవరు? ధ్యానం. నువ్వు ధ్యానం వల్ల నాకు లాభాలు రావాలనుకుంటున్నావు. ధ్యానం వల్ల నీకు లాభాలు రావు. ధ్యానం వల్ల నీకు ధ్యానమే వస్తుంది. కృష్ణుడి బదులు కృష్ణుడి ఆయుధం రాదు. కృష్ణుడి వల్ల కృష్ణుడు మాత్రం వస్తాడు. ఆయుధం లేకుండా కృష్ణుడు వస్తాడు. ధ్యానం నీకు లాభం లేకుండా వస్తుంది. దానికి ఒప్పుకోవాలి నువ్వు. నాకు ధ్యానం వల్ల లాభాలు అక్కర్లేదు, ధ్యానం ఒక్కటి చాలు అని చెప్పాలి. అది సరి అయిన పద్ధతి. మరి నిజంగా పత్రిసరి ఇక్కడ నాకు ధ్యానం వల్ల లాభాలు అక్కర్లేదు, ధ్యానం ఒకటి చాలు అని చెప్పాలి. అది సరి అయిన పద్ధతి అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనము ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది, ధ్యానం వల్ల చెవులో గుబులిపోతుంది, ధ్యానం వల్ల కంట్లో నలిసిపోతుంది, ఇట్లా ప్రచారం చేస్తూ మళ్ళీ డబ్బు కోసం ధ్యానాలు, మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఉద్యోగాల్లో రావాలన్నా, లేకపోతే పక్కవాడు శిక్షించబడాలన్నా, ఏది ఏమైనా సరే వీటికి సంకల్ప ధ్యానాలు. నిజంగా పత్రిసర్ చెప్పింది, ధ్యానం వల్ల లాభాలేమి రావండి. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. ఆ వచ్చిన ధ్యానమే అన్నిటికీ పరాకాష్ట. నా అనుభూతిలో, నా అనుభవంలో చెప్పాలి అంటే కాదనగలరా? అందరూ ధ్యానానికి లాభాల కోసం వస్తారు, కానీ ధ్యానం కోసం రావాలి. లాభం అనేది కృష్ణుడు ఆయుధం, కృష్ణుడు అనేది ధ్యానం. కనుక ధ్యానం వల్ల లాభాలు అనేది కాకుండా అర్జునుడు ఆ కృష్ణుడిని కోరుకున్నట్లుగా మనం ధ్యానం కోరుకోవాలి. మనం ఎందుకు ధ్యానంలోకి వస్తామంటే నాకు ధ్యానమే కావాలి అని తెలుసుకొని ధ్యానంలోకి వస్తాను. ధ్యానం అంటే ఏమిటి? పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని ధ్యానం వల్ల నాకు కొడుకు పుట్టాలి, ఎస్ అండి, నా కూతురు పెళ్ళి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎంపీ పదవి కావాలని కోరుకోకూడదు. కోరుకుంటే అది వస్తుంది, కానీ అది వేరే కదా. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. నాకు ధ్యానమే కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు దీనివల్ల లాభాలు వద్దు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ధ్యానంలో ఉండగలగాలి అని కోరుకోవాలి. అది కృష్ణుడి యొక్క రహస్యం. కృష్ణుడు చెప్పాడు, నేను వస్తాను కానీ నేను ఆయుధం పట్టను,
నేను నీ కోసం ఏమీ చేయను. నువ్వు రథం ఎటు తిప్పమంటే నేను అటే తిప్పుతాను. నేను కేవలం రథచోదకుణ్ణి మాత్రమే. ఐ విల్ ఓన్లీ డ్రైవ్ యువర్ వెహికల్. ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? నాకు అది చాలు నాయనా, నువ్వు నా రథచోదకుడిగా ఉంటే అంతకన్నా ఏం కావాలి నాకు అంటాడు. నీ దగ్గర ధ్యానం అంటే అంతకన్నా ఏం కావాలి నీకు అని తెలుసుకోవటమే ధ్యానాన్ని తెలుసుకోవటం. ధ్యానం వల్ల లాభాలు కాదు, ధ్యానం కావాలి అంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ధ్యానాన్ని ఇస్తుంది, అంతేకాని ధ్యానం వల్ల లాభాలు వస్తాయని గ్యారంటీ ఏమి ఇవ్వదు. నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పిన ఒకానొక సమయంలో ఆయుధం పట్టడానికి భీష్ముడిని చంపటానికి సిద్ధమయ్యాడు. నేను ఆయుధం పట్టను అని చెప్పిన చక్రం పట్టుకొని కృష్ణుడు వెళ్ళాడు. ఆ భీష్ముడిని నేనే చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. నేను చంపుతానులే స్వామి, నీవు ఆయుధం మట్టుకు సంధించకు, నీ చక్రం సంధించకు, నీ మాట నువ్వు నిలబెట్టుకో అని అంటాడు. నీ వల్ల కాకపోతే కృష్ణుడు చేస్తాడు. తన చక్రంతో భీష్ముడిని చంపేసి ఉండేవాడు. కానీ మళ్ళీ అర్జునుడు వెళ్ళి ఆ కృష్ణుడిని అడ్డుపడి, నీ వద్దు, నేనే చంపుతాను భీష్ముడిని, తాతగారిని, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి అంటాడు. మహాభారతంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి, లెక్కలేనన్ని విషయాలు ఉన్నాయి. కారణ కార్య సంబంధాలన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి? అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంత గొప్ప గ్రంథం, అది కార్యకారణ సంబంధం. మై డియర్ ఫ్రెండ్స్, మనం కాసేపు ధ్యానం చేద్దాము. మనం ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానం కోసం ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల లాభాల కోసం మాత్రం కాదు. ధ్యానం కావాలి నాకు, ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం మనం ధ్యానం చేయకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలం కోసం ఎప్పుడూ చూడకూడదు. మా కర్మ ఫలహేతుర్భ్రతే సంగోస్త కర్మాణి. కర్మ చెయ్యి కానీ కర్మఫలం ఆశించకు. ధ్యానం చేయి కానీ ధ్యానఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవటం కోసమే ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానం నీకు లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో. అది పురుషోత్తముడు చేసే పని. నువ్వు పురుషోత్తముడివి కావాలి అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పటికీ కూడాను కర్మఫలాన్ని కోరకు. కర్మ లేకుండా ఉండకు, కర్మ చేస్తూనే ఉండు. కర్మఫలాన్ని కోరకుండా ఉంటూనే ఉండు. అప్పుడు నీవు పురుషోత్తముడు అవుతావు. కర్మ చేయకుండా ఉంటే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే నువ్వు పురుషోధముడివి, అధముడివి అనమాట అండి. కర్మ చేస్తూ కర్మ యొక్క ఫలాన్ని కోరుకుంటే నువ్వు పురుష మధ్యముడివి. కానీ కర్మ నిరంతరం చేస్తూ కర్మఫలం కోరుకోకుండా ఉంటే నీవు పురుషోత్తముడివి. పురుషార్థములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషార్థములు తమోగుణ ప్రధానులు, కర్మ చేయకుండా ఉంటారు, గోళిగిల్లుకుంటూ కూర్చుంటారు. పురుష మధ్యములు రజోగుణ ప్రధానులు, కర్మ చేస్తూనే ఉంటారు, దాని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, ఫలం వెంట పడుతుంటారు. కానీ పురుషోత్తములు సాత్విక గుణ ప్రధానులు, శుద్ధ సాత్వికులు, నిర్గుణులు, కర్మ చేస్తూనే ఉంటారు, కానీ దాని ఫలాన్ని ఎంతమాత్రం ఆశించరు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే శ్లోకం భగవద్గీతలో ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్మతే సంగోస్త్వ కర్మణి. ధ్యాన కర్మ చేద్దాము, ఫలితం వద్దు. ఆ ఫలితం రాదలుచుకుంటే తనంతట తాను వస్తుంది. మనం కోరుకుంటే రాకూడదు, తనంతట తాను రావాలి. కృష్ణుడు ఆయుధం పట్టను అని అన్నవాడు తనంతట తాను ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు. అలా కావాలి మనకి. మనమంతా ధ్యానం చేద్దాం, పిరమిడ్ మాస్టర్లము. ధ్యానం వల్ల లాభాలు కోరుకోవద్దు. మనమంతా పురుషోత్తములము. మనమేమీ తక్కువ వాళ్ళమా ఏమిటి? మనము పురుష అధములము కాము, పురుష మధ్యములము కాదు, పురుషోత్తములము.
ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేద్దాము. ధ్యానం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ఏమిటి అని తెలుసుకోవటం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించటం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతుల్ని తెలుసుకోవటం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయవద్దు. ధ్యానం కోసమే ధ్యానం చేద్దాము. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను. నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను. నాకు అదే కావాలి, అంతకన్నా ఏమీ అక్కర్లేదు. మీరు ఎలా ఉన్నా నేను మీతో పాటు ఉంటాను, కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేను. మీతో పాటు ఉండటమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే అలా, కలో గంజో ఏదో ఒకటి. అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దానితోనే మనం ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందటానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు ఏవి పొందటానికి ప్రయత్నించవద్దు. నా మూడో కన్ను తెరుచుకోవాలి, నా కుండలిని రైజ్ కావాలి, ఇవి ఆధ్యాత్మిక లాభాలు. అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. కొడుకుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్ళి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. నేను యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, నా మూడో కన్ను తెరుచుకోవాలి, నా గత జన్మలన్నీ చూసుకోవాలి, వచ్చే జన్మల్ని చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు. నాకు ధ్యానం కావాలంతే. నేను హాయిగా కూర్చున్నాను, నా పరిస్థితిలో మార్పు వద్దు, నేను ధ్యానంలో ఉండాలి అంతే, అన్నీ అనుకోవాలి. అదే మనకు కావాల్సింది. ధ్యానం వల్ల మన దృష్టి బాగా అవుతుంది. అంటే మనం ప్రతి దానికి కారణకార్య సంబంధాన్ని తెలుసుకుంటాము. కారణకార్య సంబంధం తెలియనప్పుడు దృష్టి లోపం ఉంటుంది. దృష్టి లోపం ఉన్నప్పుడు చూడబడేది లోపంలో ఉంటుంది, దృశ్యంలో లోపం ఉంటుంది. కారణకార్య సంబంధాన్ని తెలుసుకోవటమే దృష్టి లోపాన్ని తీసివేయటం. ధ్యానం కోసం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులు తెలుసుకోవటం కోసం ధ్యానం చేద్దాం. సముద్రం ఎంత లోతు ఉందో దానికంటే ఎక్కువ లోతు ఉన్నది ధ్యానం. ధ్యానం యొక్క లోతుపాతులు తెలుసుకోవటమే మానవ జీవితం యొక్క ధ్యేయం. Let us learn meditation. Let us practice meditation. Let us teach meditation to others. And let us spread meditation everywhere, my dear friends. ధ్యాన విద్యను నేర్చుకుందాం, ధ్యాన విద్యను అభ్యసిద్దాం, ధ్యాన విద్యను నేర్పిద్దాము, ధ్యాన విద్యను ప్రచారం చేద్దాము. ఇదే మన జీవితం యొక్క లక్ష్యం. ఎందుకు చెయ్యాలి ధ్యానం? ధ్యానం అంటే తెలుసుకోవటం కోసం ధ్యానం చెయ్యాలి. ధ్యానం పట్ల జ్ఞానం కావాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాం. అది ఎంత అగాధమో తెలుసుకోవాలి, అందుకోసం ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ పత్రిసర్ వేణునాథంతో ధ్యానం చేస్తూ చెప్పిన విషయాలండి ఇవన్నీ. మై డియర్ ఫ్రెండ్స్, అది మన లక్ష్యంగా ఉండాల్సింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్మర్మతే సంగోస్త్వ కర్మాణి. భగవద్గీత శ్లోకాన్ని మనం నింపుకుందాం మన జీవితంలో. కర్మ చేస్తూనే ఉందాం, కర్మ ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేస్తూ ఉందాం, ధ్యాన ఫలాన్ని ఆశించవద్దు. ధ్యానం చేద్దామంతే, కష్టపడి మన పనులు సాధించుకుందాం. ధ్యానం కోసం చేద్దాం. చిన్ని చిన్ని కోరికలు మన కష్టంతోనే మనం తీర్చుకుందాము, కానీ ధ్యానం మట్టుకు ధ్యానం కోసమే చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మెడిటేషన్. దిస్ ఈజ్ టుడేస్ మెసేజ్ అని పత్రి సార్ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించారు. రేపటి రోజున మధ్య మార్గం అన్ని సమస్యలను దూరం చేసే ఉత్తమమైన మార్గం అంటూ తెలియజేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.